ఎవడిక్కడ నా తలకొడి తెస్తానని ప్రతిజ్ఞ చేసిన వాడు, ఎవడిక్కడ నా తలకు వేలం ప్రకటించిన వాడు? సామ్రాట్, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్న పొరపాటు ఏమీ జరగలేదు ఇక్కడ. భయమా? పిరికితనమా? ఈ సామ్రాజ్యంలో పిరికితనానికి తావులేదు. బ్రహ్మచేతులను గీతకు ఈ సామ్రాట్ నోటిబాటు కట్టొస్తే వాడి తల మిగిలేదు వాడి చిత్తాపుష్పం. అవును సామ్రాజ్జీ, నీ తలకు వెళ్ళగట్టే దమ్ము ఎవరకుందని. ఈ సామ్రాట్ కళ్ళు మూసుకొని ప్రత్యర్థుల్ని పెట్టిన కాల్చగల కాల్చదిట్ట. మీరు లేదని పొంకితే నమ్మిన దారిని పోవడానికి ఈ సామ్రాట్ మామూలు మనిషి కాదు, రగులుతున్న అగ్ని పర్వతం. మీరిక్కడ ఎందుకు సమావేశమయ్యారో నాకు తెలుసు. మర్యాదగా చెప్పండి. నువ్వా? నేను కాదు. మరి నువ్వా? నేను కాదు. మరి నువ్వా? అవును, నేనే. నీకు పెళ్ళయిందా? అయింది. ఈ గుండెల్లో మరుగుతున్న లావా ప్రజ్వరలే ఉగ్ర రూపంలో బయటకు వస్తే మీరంతా మాడి మసైపోతారు. ఈ సామ్రాట్ సగనాన్ని పరీక్షించాలని చూస్తే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. 1 2 3 అనే లోపు మీరంతటా మీరు ఆ వ్యక్తి బయటకు రావాలి. అది ఈ సామ్రాట్ శాసనం. ఆ శాసనాన్ని ధిక్కరిస్తే శాశ్వతంగా ఈ లోకం నుండి వెళ్ళిపోతారు. 1 నేనే. నీకు పెళ్ళయిందా? అయింది. నువ్వు చేసిన ఏదో పనికి నిన్ను నిలువున పాతి పెడితే అగ్ని సాక్షిగా పెళ్ళని ఇల్లాలు ఎదవరాలవుతుంది. కనుకరించి వదిలేస్తే ఈ సామ్రాజ్యాలు ఐక్యమైన దృష్టిలో డౌన్ అయిపోతుంది. ఈ సామ్రాట్కి ఈ రెండు సరైన నిర్ణయాలుగా తోచలేదు. ఎవడు కూడా ఈ సామ్రాట్ని పన్నెత్తి మాట్లాడకుండా జీవితాంతం అంగవైకల్యం తలమడించేలా ఈ 2 చేతులు 2 కాళ్ళు తీస్తాను. శివ, దుర్గా, సామ్రాట్, శివ, సామ్రాట్, దుర్గా, సామ్రాట్. నిద్రపోతున్న నాగపాముతో ఒక తొక్కి దానిపై కర్ర ఎత్తితే ఆ నాగపాము ఏం చేస్తుంది శివ? కర్ర ఎత్తిన వాడిని కాటు వేస్తుంది. దుర్గా, 4 కోట్ల విషయాన్ని వాడి కళ్ళల్లో జిమ్మి వాడిని కాటికి పంపిస్తుంది. శభాష్! అదే అదే వాడికి సరైన శిక్ష. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉండాలంటే బ్రతుకున్నంత వరకు ఈ సామ్రాట్ దారికి ఎవరు అడ్డు రాకూడదు. సామ్రాట్, దుర్గా, సామ్రాట్, ఈ జీవాత్మను పరమాత్మలకి పంపకుండా భూమికి దివికి మధ్య వేలాడట్టు వేసేయండి వాడిని. నన్ను ఢీ కొనడానికి ఇలాంటి ఆగ్రహుడిని పంపిస్తే ఫలితం నా తలకు వెలకట్టే వాడికి తెలిసేలా చేయండి.
అరే గణేష్ దేవా తీసుకెళ్ళండి. మళ్ళా మా ఏళ్ళ గారు కనిపిస్తే పీసు అవుతారని చెప్పండి. శివ, ఇప్పటికే వీళ్ళు సచిన జీవోత్సవాలు వీళ్ళతో ఏమిటి? వీళ్ళని పంపిన ఆ భాషా భావాలని మనం ఒక ఆట ఆడిస్తే దుర్గా ఆ పోషా కాదు కదా, వాడి బాబు కూడా ఈ సామ్రాట్ చిట్కిన వేలు కూడా కదల్చలేడు. ముందు వీళ్ళు ఇక్కడి నుంచి పంపించండి. గణేష్ దేవా తీసుకెళ్ళండి. దుర్గా మనకు అపూర్వమైన అవకాశం వచ్చింది. ఏమిటి సామ్రాట్? పంజాబ్ సింధులోయలో లభించిన కోహినూరు వజ్రాన్ని దానికి ప్రజల సందర్శనతో మ్యూజియంలో పెట్టారు. దానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంది. దాన్ని ఎలాగైనా సరే మనం యుక్తితో సైజెక్కించుకోవాలి. సామ్రాట్, అది మనం ఊహించినంత తేలికైన పని కాదు, చాలా రిస్క్ తో కూడిన పని. రిస్క్ అనుకున్న దాన్ని 6 నిమిషంలో హస్తగతం చేయగల వజ్రాయుధం ఈ సామ్రాట్. అది కాదు సామ్రాట్, దాన్ని పూర్తిగా బందోబస్తు పెట్టారు. కేంద్ర బ్లాక్ క్యాష్ ను ఎస్గాడికి అరేంజ్ చేసింది. దానికి ఇన్ఛార్జ్ గా సిబిఐ 60 భయంకరుడైన భాస్కర్ రెడ్డిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది కేంద్ర గవర్నమెంట్. అవును సామ్రాట్, భాస్కర్ రెడ్డి సరిహద్దు ప్రాంతాల్లో శత్రువుల తలకాయలతో గోళకాయలు ఆటలాడిన మేజర్ భాస్కర్ రెడ్డి పేరు విని సరిహద్దు ప్రాంతంలోనే ఉగ్రవాదులు వాళ్ళు చేస్తారు. కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకున్న ఆ పరమశివుని మూడో నేత్రమే ఈ సామ్రాట్. అది కాదు సామ్రాట్, ఈ సామ్రాట్ కంటి నుండి వచ్చే ఒక్కొక్క అగ్నిజ్వాలకు ఇలాంటి భాస్కర్ రెడ్డిలు ఎంతమంది అయినా సరే మాడి మసైపోతారు. మేజర్ మల్లం చేస్తాడు. అది కాదు సామ్రాట్. నో శివ, శివ, సామ్రాట్, దుర్గా, సామ్రాట్, మనం ఎవరేమో ఎవరికి పుట్టామో తెలియని అనాథం. మనము కూడా అందరిలా అమ్మ ఒడిలో గోరుముద్దలు తింటూ పెరిగిన పాపాయిలం కాదు. అందరిలా నాన్న చిటుకుని వేలు పట్టుకుని నడిచిన పాపాయిలం కాదు. ఒళ్ళు తెలియక బరి తెగించి కామం కళ్ళ పొరలు కట్టి కోరిక తీర్చుకోవడానికి పరాయి పురుషులతో రాజకీయాల శృంగారాన్ని జరిపితే అంతర్ధర్మంలో పుట్టిన పోస్టర్స్ ఎక్కడ వాళ్ళ జీవితాలకు అడ్డుపడతామోనని కుప్పతొట్లో ఇసిరి పారేసిన ఆడదే. అందుకే నాకు ఆడజాతిపై పగ. అంతేకాదు నన్ను బలిగా బ్రతక నేను ఈ సమాజంపై కసే. అవును సామ్రాట్, మనలా ఊరు పేరు తల్లిదండ్రులు లేని అనాథలు ఎందరో ఈ దేశంలో పస్తులతో అర్ధ ఆకలితో కడుపు నింపుకోవడం కోసం పోలీసులకు పట్టుబడి జైళ్ళలో మగ్గుపోతున్నారు. వాళ్ళ కోసం మనం సాగిస్తున్న యజ్ఞం విజయవంతం కావాలి. సామ్రాట్, ఆ విషయం నాకు తెలుసు. పెళ్లి కాకముందే కడుపు చేసుకుని ఎవరికి తెలియకుండా పిల్లలు కని వాళ్ళు వదులుకొని మరొకరు పెళ్లి చేసుకుని వాళ్ళకి పుట్టిన పిల్లలతో బంధాలు పెంచుకుంటారే కానీ ముందుగా పుట్టిన మనలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. శివ, దుర్గా, సామ్రాట్, మనిషి పగబట్టి సాధించాలంటే దేనినైనా సరే తన శక్తియుక్తులతో సాధించగలడు. ఇలా ఒళ్ళుపరిచిన ఆడజాతిని మనం క్షమించకూడదు. వాటిని వాళ్ళ మొగుళ్ళ ముందే వీడే నీ పిల్లానికి పుట్టిన అపరకర్ణుడని వాడికి చెప్పి వాడిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపితే వాడు పెట్టే చిత్రహింసలకు మరొక ఆడది ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి. ఏమంటారు? మీ ఇష్టమే మా ఇష్టం సామ్రాట్. ఆ మురికి కోపంలో పుట్టిన మన లాంటి అనాథల కోసం మనం నడిపిస్తున్న అనాథ శరణాలయానికి సరైనంత డబ్బు కావాలంటే మనకి సరైన ఆయుధం దౌర్జన్యం, రౌడీయిజం. మంచిగా అడిగితే గేలు చేస్తుంది ఈ సమాజం, ఎదురు తిరిగితే కాళ్ళ దగ్గర పడుతుంది. ఆ కోగునీరు వజ్రాన్ని మనం యుక్తితో చేజిక్కించుకోగలిగితే
ఇక మనకు తిరిగే ఉండదు. సామ్రాట్ ఆ కొగురు వచనం కోసం మనతో ప్రత్యేక వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా భాషా భవన్ గ్యాంగ్ లో ఈ పాటి రెడీ అయిపోయి ఉంటారు. అవును సామ్రాట్, వాళ్ళకంటే ముందే ఆ రాబరీ గ్యాంగ్ దీనికోసం ఎన్నాళ్ళ నుండో కాచు కూర్చుంది. ఆ రాబరీ గ్యాంగ్ ఈ పని కోసం కోబ్రాని నియమించింది. వాడు పేరు మోసే కిల్లర్. వాడు ఎంతటి కిల్లర్ అయినా సరే ఈ సామ్రాట్ దృష్టిలో పిల్లి కావాల్సిందే. వాడే దాన్ని చేజెక్కించుకుంటే మన పని బాగా సులువవుతుంది. ఒకవేళ ఆ భాషా భవాని జంగి దాన్ని కాజేస్తే వాళ్ళ దగ్గర నుండి నేను తీసుకొస్తాను. ముందుగా మనకు కావాల్సింది తెలుసుకోవాల్సింది ఆ మ్యూజియంలో పనిచేస్తున్న వాళ్ళ వివరాలు డీటెయిల్స్ మనకు కావాలి. సామ్రాట్, దానికి సంబంధించిన కొంతమేరకు డీటెయిల్స్ నాకు తెలుసు. ఏమిటవి? మ్యూజియం జనరల్ మేనేజర్ ఎం నరసింహారావు బండ్లమిట్ట వాడు ఈ మధ్యన ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చాడు. ఒక భార్య, 2 పిల్లలు. ప్రస్తుతం రాజాగారి తోట రెడ్డి గారి ముందస్తులో ఉంటున్నాడు. నెక్స్ట్ మ్యూజియం సంబంధించినంత వరకు 200 మంది స్టాఫ్ ఉంది. అందులో ప్రత్యేకంగా మ్యూజియంలో టైపిస్ట్ రాణి, ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎవరన్నా? రాణి టైపిస్ట్. ఈమెకి మ్యూజియంలో ప్రత్యేకమైన గుర్తింపు అంటే దేనిలో? ఆమె మంచి సిన్సియర్ వర్కర్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె నడక, ఆమె స్టైల్ను చూసి మ్యూజియంలోని స్టాఫ్, మ్యూజియంకి వచ్చే విజిటర్స్ ఆమె అంటే పడిచేస్తారు. ఎవరే రాణి? ఏమా కదా? ఆ విషయం నాకు తెలుసు. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఈఎం దాస్ గారి ఏకైక కూతురు. మాస్టర్ చనిపోయిన తర్వాత ఆమె ఒక్కటే ఉంటుంది. ఆమెకు సంబంధించినంత వరకు వేరే అఫైర్స్ ఏమీ లేవు. దాసు మాస్టర్ అంటే పింఛనీ కోసం వచ్చి మా కారు కింద చనిపోయిన మాస్టరే ఆ దాసు మాస్టారు. వాళ్ళకి సంబంధించిన డబ్బు కట్టి కేసులకు బయలైతే ముయించామే కానీ ఆ రాణి గారు మాత్రం ముయించలేకపోయాం. అవును సామ్రాట్, ఆమెకి మన పైన విషపురుగులు చూసినట్లు చూస్తుంది. ఆమెకి మన పైన చాలా పగ ఉంది. ఆమె ఈ పనికి పనికిరాదు. ఈ పనికి ఆమె సరైన టార్గెట్. ఎలాగైనా సరే వచ్చిపరుచుకోవాలి. కాదని కాలు దుబ్బితే కాటేసైనా సరే మన దాన్ని చేసుకోవాలి. ఈ సామ్రాట్ అనుకున్న పని సాధించడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీగల సమర్థుడు. రేపే దాని ఇంటికి మనం వెళ్తున్నాం. సామ్రాట్ సామ్రాట్ ఈ సామ్రాట్ జీవితంలో ఈ రాణి ఒక సమిత కావాలి. ఏ ఆడచేతిపై అయితే మనం పగబట్టామో దాన్ని మనం ఈ రూపంలో తీర్చుకోవాలి. అది బాలం నాగమల నా మీద పగబడితే దాన్ని నేను ఈ సామ్రాట్ స్టైల్లో ఎదుర్కొంటాను. కానీ దాన్ని నా చుట్టూ కుక్కలా తిప్పుకుంటాను. ఒప్పుకోకపోతే జీవితం నుండి తప్పిస్తాను. సామ్రాట్ యబ్బ నీ వాళ్ళు కళ్ళు రోడ్డు పిస్తోలు గుళ్ళు యబ్బ నీ ఉడుకు వాళ్ళు తడితే నా గుండె జల్లు అరపప్ప సిరిచెప్ప కొంగెట్టి కట్టై మాక ఓరయ్యో బావయ్యో ముద్దెట్టి కొట్టై మాక అరపుల్లో పులిపించుకోనా జిల్లో జిల్లో మురిపించుకోనా అబ్బ
మీద ఒట్టు అరయమ్మ యమ్మ యమ్మ లోలాకు మీద ఒట్టు అరయమ్మ యమ్మ యమ్మ వద్దని అరిచిన వదలని పుల్లో హైరమ్మ హైరమ్మ దుడుకు దుడుకు పనులు గురు చెయ్యొద్దంట పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంట ఉడుకు ఉడుకు వయసు ఎలాగేనమ్మో మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో ఇలా ముంచేస్తే ఏం చేయను అయ్యో అయ్యో అబ్బ ఇవాళ కళ్ళు జోడు పిస్తోలు గుళ్ళు మల్లె పూల కాలం అరయమ్మ యమ్మ యమ్మ చెయ్యాల ప్రేమయాగం అరయమ్మ యమ్మ యమ్మ ముద్దుగా ముగ్గులో దిల్చన బొమ్మ హైరమ్మ హైరమ్మ కొంట కందిరీగ అరయమ్మ యమ్మ యమ్మ ఉట్టాక పుట్టే ప్రేమ అరయమ్మ యమ్మ యమ్మ పిచ్చిగా వెచ్చగా రెచ్చిపో బాబు హైరమ్మ 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 చురుకు చురుకు మెరుపు రథం లాగించన్న చిలిపి చిలిపి మదన జపం సాగించన్న మెరుపు తగిలి మదన చెడే నందామయ్యో బలపు తలుపు తెరిచి సరే అంటానయ్యో సరే అన్నాక సైలెన్స్ గుమ్మ గుమ్మ అరే యప్ప నీ వేడి ఒళ్ళు నడిచే నా గుండె జల్లు అయ్యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు వినడంతో ఎట్టాగా చచ్చేదంట కౌగిట్లోకొచ్చాక కాదంటే భలే గంట మామూలమారచ్చినాడే వాయో ఒళ్ళొకొచ్చినాడే ఒయ్యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు అయ్యప్ప ఎవరండి లోపల? ఎవరు? ఇదే డాన్స్ మాస్టర్ గారు ఇల్లేనా? అవునండి, ఇది దాస్ మాస్టర్ గారి ఇల్లు. మీరు? నా పేరు కొండపల్లి రాజా. కొండపల్లి రాజానా? కొండపల్లి మా ఇంటి పేరు, రాజా నా అసలు పేరు అడగటం మర్చాను. మీరు? నా పేరు రాణి అండి. దాస్ మాస్టర్ గారు మా నాన్నగారు. మరి మాస్టర్ గారు కనిపించరే? నాన్నగారు. ఏమిటండి, నేనేదైనా తప్పుగా మాట్లాడానా రాణి గారు? అబ్బే అదేం లేదండి. నాన్నగారు. నాన్నగారు? నాన్నగారు చనిపోయారు. ఏమిటి, దాస్ మాస్టర్ చనిపోయారా? నో, చనిపోలేదు, చంపబడ్డాడు. రాణే! అవును, కన్ను మిన్ను కానరాక తప్ప తాగి కారుతో గుద్ది మరి నా తండ్రిని చంపాడు ఆ సామ్రాట్. సామ్రాటా? అవును, ఆ సామ్రాటే. ఆ పరమ కిరాతకుడి చేతిలో నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి ఆత్మశాంతి కోసం ఆ సామ్రాట్ని ఎప్పటికైనా నా చేతులతో నేను చంపుతాను. రాణే, నువ్వు ఆడదానివి. ఆడదాన్నే కదా అని అంత తక్కువ అంచనా వేయకండి రాజా గారు. ఆడ తలుచుకుంటే అరాచకాలు సృష్టించగలదు. నా అందచందాలతో సామ్రాట్ని నా చుట్టూ తిప్పుకుంటాను. నా కనుసైగలతో మట్టి కర్పిస్తాను. ఆ సామ్రాట్ని చావు అనే చిరునామాకి పర్మనెంట్ కస్టమర్ని చేస్తాను. చూడు రాణి, నేను ఇక్కడికి వచ్చి నీ గతాన్ని గుర్తుకు తెచ్చి నిన్న ఆందోళన గురి చేసినట్టున్నాను. లేదు రాజా గారు, నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి నాన్న వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి నేను బరువైపోతానేమోనని నా కళ్ళ ముందే తప్పకు తిరుగుతున్నారు. ఆ నాన్న చనిపోయినాక మా ఇంటికి వచ్చిన మొట్టమొదటి అతిథివి నువ్వు. సారీ అండి, నా బాధను చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటాయి. సరే, మీరు అలా కూర్చోండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను. రాణి,
నేనెవరో తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో చూద్దాం. రానే, నీ చుట్టూ కొన్ని ఉచ్చులు బిగించుకుంటున్నాయి. వాటిని ఛేదించి నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఆ కోహినూరు వజ్రాన్ని నాతో తీసుకువెళ్తాను. మనం ఇరువురం ఈ ప్రేమ సామ్రాజ్యానికి మహారాణి మహారాజులు అవుదాం. రాజాగారు కాఫీ తీసుకోండి. రాజాగారు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? నీ గురించే రాణి. ఆ, నా గురించా? అవును రాణి, మాస్టర్ గారు చెప్పిన మాట ఒకటి గుర్తుకొచ్చి. ఏం మాట అండి? శిష్యుడు ప్రయోజకుడే గురు వద్దకు వచ్చి గురు దక్షిణ ఏం కావాలి గురుగారు అని అడిగే శిశువులే కరువు అయ్యారు. అలాంటిది నువ్వు కాకూడదని గురువుగారు ఎప్పుడు అంటుండేవారు. అందుకే మా గురువుగారిని వాళ్ళ గురుదక్షిణ అడుగుదామని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక రాజాగారు మీరు ఈ రోజుల్లో సహాయం చేస్తేనే సహాయం చేసిన వాడిని ఎలా అంతం చేయాలని చూసే నీచ సంస్కారం సమాజంలో ఉండి మన ముందు నేడు. కానీ మీలాంటి ఉత్తములు అది నా తండ్రికి వారసులుగా ఉన్నారు అంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉందండి. రానే లేదు రానే, నేనేదని అనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అందుకే మా గురువుగారిని వాళ్ళ గురుదక్షిణ అడుగుదామని వచ్చాను. మా గురువుగారి వారసురాలుగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం కావాలో చెప్పండి, చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాజా అవును రాణి, నేను ఒట్టి చేతులతో వెళ్తే మాస్టర్ గారి ఆత్మ శాంతించదు. అందుకే నా వల్ల నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి. రాజా నీ మంచితనం, నిష్కలంషమైన నీ ఉత్తమమైన ఆలోచనతో నువ్వు అడగడమే నాకు నువ్విచ్చే గొప్ప వరం. ఏ రోజైనా నాకు అవసరమైతే నా అంతటా నేనే నీ దగ్గరకు వచ్చి తప్పకుండా అడుగుతాను. రాణి, నీకేదైనా అవసరం అయితే ఈ అడ్రస్ కవర్ చేయి, వస్తాను. తప్పకుండా రాజా. అనుకోని అతిథులుగా వచ్చి ఆత్మ బంధువు అయ్యారు. మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను? చాలు రాణి, చాలు. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్నా మనసేరికి మనిషి ఉన్న మంచి మనిషిలా నా హృదయంలో నీకు ఎప్పుడూ చోటు ఉంటుంది. మరి వస్తాను. మంచిది. రాణి, నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నీకు అభ్యంతరం లేదు కదా? చాచా ఎంత మాట అన్నారండి. మీకోసం మీ రాక కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి. మీ రాక కోసం నా మనసు తలుపులు కూడా ఎదురు చూసి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రాణి. అవును రాజా. వెచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్రయీడు గంతులేసి ఆడంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా
మెత్తగా హై 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 బైసా ఉండవే రెడీ రెడీగా సొగస సోలిపో మజ మజగా కానీ కవ్విప్పు అదే విధంగా పొంగే పర్వాల మతే చడంగా తరించని కలో రకంగా ముద్దాడుకునే వయసుకి అదే సుఖంగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా చుంచనకా చుంచనకా చుంక చుమారే చుంచనకా చుంచనకా చుంక చుమారే ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా హై 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 సిగ్గుపడిన కన్నికలం అడ్డు చెప్పగా హై 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 చెవిలో చెప్పనా వినే విధంగా ఒడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా భరించుకో ప్రియా ప్రియంగా నీ కౌగిలిలో సుఖిల్చని సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్ర ఏడు గంతులేసి ఆడంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా ఓ ఓ ఎవరు నువ్వు? నా పేరు రాణి. అయినా ఇక్కడికి నన్ను ఎందుకు బంధించి తీసుకొచ్చారో నాకు ఓ తెలియలేదు. బలవంతాన బంధించి తీసుకువచ్చిన నీలోని సంస్కారం కాస్తంతైనా కూడా తొలకిసలాడలేదంటే నువ్వు అందరలాంటి రొటీన్ ఆడదాను కాదన్నమాట. అవును, నో, ఇది రాణి దేనికి భయపడదు. అయినా నువ్వు నన్ను ఇలా బలవంతంగా తీసుకొచ్చినప్పుడే గ్రహించాను నీకు నాతో ఏదో బలమైన అవసరం ఉంటుంది. ఏమని? తెలివైన ఆడదానివే. నీలాంటి వాడి ముందు బ్రతకాలి అంటే తెలివితో పాటు ధైర్యం కూడా కావాలి. అయినా ఇక్కడికి నన్ను ఎందుకు బంధించి తీసుకొచ్చావు? ఎవరు నువ్వు? నేనెవరో చెబితే నీ లేత గుండె చిదిమి చిత్రమైపోతుంది. తట్టుకునే శక్తి నీ లేత గుండెకి లేదు. తప్పు. ఎదురుగా కన్న తండ్రి రక్త మడుగులతో పడి ప్రాణాలు వదిలినా కానీ కంటి చుక్క రాల్చని ఆడదాన్ని నేను. అది ప్రేమతనమా కసాయితనమా? కాదు కాదు, అవి రెండు కాదు. ఆడతనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లడిల్లిపోయే ఆడవాళ్ళని చూసి మీ మగ పొంగవులను చూసి జాలి, నిస్తాయి స్థితిలో ఉన్న ఆడదాన్ని చూసి హావురావురు అంటూ చూసే నీచమైన కామవంచన గల మగవాళ్ళని చూసి నా కంట్లో నీళ్ళు ఇంకిపోయాయి. శభాష్! ఇన్నాళ్ళకు నాకు సరైన జోడి దొరికావు. నువ్వు నాకు నచ్చావు. అంటే అనుకున్న గమ్యం కోసం మరణ మృతగానే వాచిస్తున్నా మర మనిషిని నేను. ఈ సమ్రాట్ ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకోకో. ఈ నీలాంటి కసాయి ఆడదే నాకు కావాలి.
నువ్వు కావాలి అనుకోగానే వచ్చి ఒళ్ళో వాడటానికి నేనేం మరబొమ్మని కాదు, ప్రాణమున్న ఆడబొమ్మని. అనుకున్న దాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీయగలడు ఈ సమర్థుడు, ఈ సామ్రాట్. సామ్రాట్? Yes! So సామ్రాట్. నో 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 నో! బ్రహ్మ చేతిలోని గీతకు ఈ సామ్రాట్ నోటి మాట కట్టిస్తే వాడి తల మిగిలేది వాడి చిత్తాభస్మం. ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకోకు. అంటే తప్ప తాగి కారు తగ్గుద్ది నా తండ్రి ప్రాణం తీసిన సామ్రాట్వి నువ్వేనన్నమాట. అది కావాలని జరిగింది కాదు, ప్రమాదవశత్తు జరిగింది. అయినా దానికి ఆనాడే నష్టపరిహారం చెల్లించానుగా. ప్రాణం అంటే నీకు అంత చెలగడం అయిపోయిందా? ప్రాణాలు తీసి దానికి నష్టపరిహారం చెల్లించే హక్కు, అధికారం నీకు ఎవరిచ్చారు? చూడు, జరిగిన గతం గుర్తుకు తెచ్చుకునే కుమిలిపోయేవాడు కాదు ఈ సామ్రాట్. ఎవరి జీవితం ఎప్పుడు రాలిపోతుందో, ఎవరు ఎప్పుడు కూలిపోతారో తెలియని రాజయోగం మనది. బయటగా మాట్లాడటం మాత్రమే నాకు తెలుసు. నువ్వు నాకు సహాయం చేయాలి. గమనించాను. ఏమని? నువ్వు అందరిలాగే ఆ కోహినూర్ వజ్రం గురించి నన్ను బంధించి తీసుకొచ్చావని. అంటే నాకంటే ముందు నిన్ను బంధించి బలవంతాన ఆ నిజాన్ని తెలుసుకున్నారన్నమాట. వాళ్ళు అడగగానే నిజం చెప్పడానికి నేనే ఎలిమెంటరీ స్టూడెంట్ని కాదు, రాణిని, ఝాన్సీ రాణిని. నువ్వు ఝాన్సీ రాణివే కావచ్చు. నాకు వజ్రానికి సంబంధించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? ఈ సామ్రాట్ నోటు నుండి వచ్చే ఏ మాట అయినా సరే సరిగ్గా తీరాల్సిందే. మాట తప్పడం, మనవ తిప్పడం ఈ సామ్రాట్ చరిత్రలోనే లేదు. అడుగు, ఏం కావాలి? అయితే మరణాన్నైనా నవ్వుతో ఆహ్వానించే నివిరికప్పుల నిప్పు ఈ సామ్రాట్. అయితే నాకు నీ ప్రాణం కావాలి, ఇవ్వగలవా? రాణి, అవును, నాకు నీ ప్రాణం కావాలి, నువ్వు ఇవ్వగలవా? ఇవ్వగలను. సామ్రాట్, ఆడిన మాట తప్పేవాడు కాదు ఈ సామ్రాట్. ఒక అబల చేతిలో ఓడిన వాడిలా ఈ సామ్రాట్ బ్రతకడానికి వీలు లేదు. ఈ సామ్రాట్కి మనసు లేదు, మమత లేదు. ఉన్నదల్లా ఒక్కటే, నా గురించి రెండు కన్నీట్ల బొట్టులో రాజ్యవారి లేని నేను ఎవరి కోసం బ్రతకను? కేవలం మాట కోసమే నా బ్రతుకుతాను. కమాన్, ఎలా ఇవ్వమంటావు నా ప్రాణాన్ని? సామ్రాట్, ఈ సామ్రాట్ బ్రతుకొక విచిత్రం, బ్రతుకొక విచిత్రం, పుట్టుకొక విచిత్రం, ప్రవర్తన ఒక విచిత్రం. ఈ విచిత్రమైన మలుపులో పరిచయం ఒక చిత్రం, ఈ చిత్రంలో ఈ ఘటన ఒక విచిత్రం. కమాన్, ఎలా ఇవ్వమంటావు నా ప్రాణాన్ని? పువ్వుల్లో పెట్టి. రాణి, అవును అవును సామ్రాట్, నీ గుండెల రగులుతున్న అగ్ని పర్వతాన్ని నా ప్రేమ సంఖ్యలతో దాన్ని చల్లారుస్తాను. నిజంగానే. రాణి, అవును సామ్రాట్, అవును. నీ పరిచయం నాకు కావాలి, నీలాంటి హ్యూమన్ నాకు కావాలి. ఈ సమాజంలో ఎవరికి భయపడని మగధీరుడే నాకు కావాలి. అది నువ్వై. నాకు నువ్వు కావాలి సామ్రాట్, నాకు నువ్వు కావాలి. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా.
దరువులే కలిపే చెలాకిగా పెదవులే ఓ రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా ఓ ఓయ్. కన్నె ఉప్పుతో కట్టడి చేస్తా ఉన్న ఉప్పుతో ఉప్పెన తెస్తా ఊరిస్తే జోరిస్తా సుందర సూటయ్యో హత్తుకుంటే నీ అత్తరు తీస్తా మొత్తుకున్న నీ మోజులు చూస్తా కసంటే కిసంట తొందర పాటమ్మో ఓలయ్యో తసాలియా తండాలయ్యో మావయ్యో పగలే దీపాలతే పంతాలొద్దయ్యో ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో వెర్రికి వేళాలేదు పాడాలేదమ్మో టయోట బుల్లోడు సయ్యాటలాడేసి హవాయి బీటేసి లల్లయ్య కొట్టేస్తే నడుము రగిలి నడక ముదిరే పడుచు పాటల్లో ఆయ్ రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్కదిన 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 హై హై ఆకు చాటున పిందెను చూస్తా సోకు తీగలో పండును కోస్తా నువ్వొస్తే కప్పిస్తా ముద్దుల ముంతమ్మా ఉక్కపోతకి ఊపిరి పోస్తా పక్క మేకకు పంట కట్టిస్తా ముద్దిస్తే బుక్కిస్తా మధ్యల మోతయ్యో ఓలమ్మో పుకారులు షికారుగా రావమ్మో ఎదలు ఎడెక్కిస్తే ఎట్టాబులమ్మో ఊరయ్యో బజారులో మజాలకి రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిట్టిల మీదున్న మిస్సమ్మయ్య సంటే వడ్డీలతో పాటు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిల్లకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా కథం ధన ధన దరువులే ఓ కలిపే చెలాకిగా పెదవులే ఓ ఓ, రాణి, నేను అనుకున్న దాంట్లో తొలిమెట్టి దాటాను. ఇక నాకు చేయవలసిందల్లా ఒక్కటే. చెవిటి సామ్రాట్ అది సామ్రాట్, నేను పయనించే ఈ గమ్యంలో ఇంతవరకు నాకు ఎటు చేరాలనేది క్లారిటీ లేదు. ఇప్పుడు నా దారికి నా గమ్యానికి ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇక నీ అడుగుజాడల్లోనే నా బ్రతుక్కోడాను. చెప్ప సామ్రాట్, ఏం కావాలి? ఆ కోగునూరు ఉద్యానికి సంబంధించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. డీటెయిల్స్ అంటే? ఆ మ్యూజియంలో పనిచేస్తున్న వాళ్ళ వివరాలు, విజిటర్స్ టైమింగ్స్ నాకు కావాలి. ఓకే సామ్రాట్. ఇక ఆ ప్రయత్నంలో నువ్వు ఉండు. నీకు కళ్ళు తిరిగే బహుమానం ఒకటి ఇస్తాను. అలాగే సామ్రాట్, నువ్వు చెప్పిన ఈ పని పూర్తి చేసేలోపు నేను నీకు జీవితంలో మర్చిపోలేని మరుపురాని బహుమానం ఇస్తాను. దానికోసం వేచి వెండు, సరేనా? అలా అయితే ఈ రోజు నుంచి నా ప్రయత్నంలో నేను ఉంటాను. ఇక నేను మరి వెళ్ళిరానా? సరే, ఓకే, బాయ్. అలాగే సమ్రాట్. ఓకే. నువ్వు మాయలాడివే.
మాయ లేడివి. కానీ ఈ సమ్రాట్ ముందు నీ హంగు పొంగులు సాగు. నాకు తెలిసే నీ క్యారెక్టర్, కానీ ఈ సమ్రాట్ ఆడదాని హంగు పొంగులకు లొంగిపోయే బలహీనుడు మాత్రం కాదు. నిన్ను ఓడించి నా కాళ్ళ దగ్గర కుక్కలా తిప్పుకోపోతే నా పేరు సమ్రాట్ కాదు, దట్ ఈస్ సమ్రాట్. వెళ్ళాను మిస్టర్ సమ్రాట్, వెళ్ళాను. అనుమతి లేకుండా వచ్చి నన్ను అభినందిస్తున్నావు. ఎవరు నువ్వు? రాజా, కొండపల్లి రాజా. నువ్వు కొండపల్లికి రాజావైనా కోడిపల్లికి రాజావైనా ఈ సమ్రాట్ కనవసరం. ఎందుకు వచ్చా? నీతో తలపడటానికే. అచ్చా బ్రహ్మచేతులోని గీతకు ఈ సమ్రాట్ నోటి మాట కట్టేస్తే తెగేది ఎదుటివాడి తల, మిగిలేది వాడి చితాభస్మం. పొరపడుతున్నావు. ఈ రాజాని తక్కువ అంచనా వేయకు. కొమ్ములు తిరిగిన వీరుల్ని రొమ్ము విరిచి తిరిగిన ఇలాంటి రౌడీలకే ఈ రాజా పేరు సింహాసనం. అచ్చా, రాజగుండులలో రాళ్ళగా మార్చిన మరుపు రాంగి ఈ సమ్రాట్. పిచ్చి పిచ్చి వేషాలకు పుచ్చ ఎగిరిపోతుంది. నువ్వెవరో, నీ చరిత్ర ఏమిటో మొత్తం నాకు తెలుసు. నువ్వు అనుకున్నది ఏది జరగదు ఇక్కడ. మర్యాదగా ఫ్లైట్ టికెట్ తీసుకుని నీ గమ్యం చేరుకో. సిబిఐ ఏజెంట్ కొండపల్లి రాజా. అంటే నా గురించి నీకు ముందే తెలుసు అన్నమాట. ఈ సమ్రాట్ అంటే ఏమనుకున్నావు? 100 గుళ్ళు ఒక్కసారి ముగినా, ఈ సమ్రాట్ ఒక్కసారి మాట్లాడినా ఒక్కటేనని గుర్తుంచుకో. రాణి ఇంటికి వెళ్ళి బొమ్మరిల్లు కథలు చెప్పి దాన్ని నమ్మించగలిగావు, కానీ ఈ సమ్రాట్తో తలపడలేవని గుర్తుంచుకో మిస్టర్ రాజా. పాలు తాగే పసివాడు కాదు ఈ సమ్రాట్. అనుకున్నది సాధించడం కోసం మరణ మృతంగానే వాదిస్తున్నా. ఎన్ని ప్రాణాలైనా తీగల సమర్థుడు ఈ సమ్రాట్. సమ్రాట్, నీ నేర చరిత్ర మొత్తం తెలుసు, నీ పుట్టు పర్వత్రాలు కూడా తెలుసు. కేవలం వ్యక్తిగత కక్షతో సాగిస్తున్న నరమేధాన్ని ఆపు. అటవిక చర్యలకి పులి స్టాప్ పెట్టు. నవీన సభ్య సమాజంలో నువ్వు ఒక మనిషిగా బ్రతుకో. నో, చూడు మిస్టర్ రాజా, ఇక నాకేం చెప్పొద్దు. నీకులాగా అమ్మ ఒడిలో గోరుముద్దలు తింటూ జోలపాట నేను వినలేదు. సందమామ రావే జాబిల్లే రావే అంటూ జోలపాట నేను వినలేదు. విసిరి పారేసిన ఎంగిలి ఇస్తర లాంటి నా బ్రతుకు అనిరిత్యం ఆకలి కేకల మధ్య కాట్లాడుకునే కుక్కల మధ్య గులకరాళ్లపై పరుండిన కరుడు కట్టిన శరీరం నాదే. అమ్మ ఎవరో, నాన్న ఎలా ఉంటాడో తెలియని దిక్కుమాలిన జన్మ నాది. రాజా, ఇలా బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి కన్ను మిన్ను కానగరాక విసిరి పారేసిన ఎంగిలి ఇస్తర లాంటి నా బ్రతుకు. అందుకే ఈ ఆడజాతిపై పగ. అంతేకాదు, నన్ను మనిషిగా బ్రతకనేవని ఈ సమాజంపై కసే. సమ్రాట్, ఈ సమాజాన్ని నువ్వు ఒకవైపే చూస్తున్నావు. నో, ఇక నాకేం చెప్పొద్దు. నీకు చేతనైతే నాలాంటి వాళ్ళని పుట్టనీయకుండా ఆప్ చేయి. ఓకే, నీ ముండె గుండె కరగదని అర్థమైంది మిస్టర్ సమ్రాట్. నీ ఎంతటి నువ్వు చట్టానికి లొంగి నీ తప్పులు ఒప్పుకో, లేకుంటే నిన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి నువ్వు కాజాయాలని చూస్తున్న ఆ కోగునూరు వజ్రాన్ని ప్రభుత్వ పరం చేస్తా. లేకుంటే ఏం చేస్తావు? ఏమి చేయలేవు మిస్టర్ రాజా. నీ వంటి ఆఫీసర్స్ ఎందరో వచ్చే ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళారు. నీ వల్ల ఏమి కాదు, వెళ్ళు. ఈ రాజాన్ని తక్కువ అంచనా వేయకు. నిన్ను ఊరికి అమ్మ ఎక్కించేంత వరకు నిద్రపోడు అని కలగంటున్నావా? కల కాదు, నిన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి నువ్వు కాజేయాలని చూస్తున్న ఆ కోకునూరు వజ్రాన్ని ప్రభుత్వ పరం చేస్తా.
నాతో ఛాలెంజ్ చేస్తున్నావు మిస్టర్ రాజా? ఈ సామ్రాట్ పరపతి నీకు తెలియదు. 100 గుళ్ళు ఒక్కసారి మ్రోగినా, ఈ సామ్రాట్ ఒక్కసారి మాట్లాడినా ఒక్కటేనని గుర్తుంచుకో. రాణి ఇంటికి వెళ్ళి దానికి బొమ్మరీల కథలు చెప్పి దాన్ని నమ్మించగలిగావు, కానీ ఈ సామ్రాట్తో తలపడలేవని గుర్తుంచుకో. సామ్రాట్ నా సాహసు సామ్రాట్. సామ్రాట్, ఇది నీకు నాకు మధ్య జరుగుతున్న సంకుర సమరం. నేను సిబిఐ ఏజెంట్ని, నీకు నాకు తప్ప మరి ఎవరికి తెలియకూడదు. అది నేను చెప్పవలసిన మాట. రాజా, నీకు ఆపద ముంచుకొచ్చినప్పుడు ప్రభుత్వ సహాయం కోరకూడదు. పిరికివాడిలా ఈ రాజా ఈ పిరికివాడిలాగా ఎవరి సహాయం కోరడు. నువ్వు కాజేయడానికి నా కోకునూరు వచ్చాన్ని రాణినే చేజిక్కించుకుంటా. దట్ ఈస్ మై ఛాలెంజ్. అదే మాట నేను మరలా చెప్పను. చేసి చూపిస్తాను. అదే ఈ సామ్రాట్ చెబుతాం. నిన్ను ఓడించి నిన్ను కడగడానికి నటిస్తా. ఇదే ఈ రాజా ఛాలెంజ్.